హేమ బిర్యానీ టేస్ట్ బెంగళూరుకి తగిలిందా? ఏంటో మరి ఇప్పుడు అందరూ మహానటి అంటున్నారు. మరి మహానటి నిన్నేమన్నా అక్కడ లేనన్నది, తర్వాత అక్కడ ఉన్నారని పోలీసు వాళ్ళు అంటున్నారు. కాదు నేను ఇంట్లో బిర్యానీ వండుతున్నాను చూడండి అని చెప్పని బిర్యానీ వీడియో తీసేలా మరలా పెట్టింది. ఏదైనా కానీ నిన్న ఈరోజు హేమ చుట్టూతా కాస్త మీడియా కాస్త హడావుడి చేసింది. కానీ ఏమైద్ది, ఆ రేవు పార్టీలు జరిగితే మహా అయితే పోతే పెనాల్టీ వేస్తారు, కేసు కడతారు. ఏమైద్ది, ఒకసారి వివాదంలోకి వెళ్ళిన తర్వాత, రెండుసార్లు వివాదంలోకి వెళ్ళిన తర్వాత ఏముంది, బిర్యానీ వండి వీడియో పెట్టినా ఒకటే, బయట నుంచి వీడియో పెట్టి తనేం చెప్పింది, నేను బయట ఉన్నాను చిల్లు అవుతున్నానని చెప్పింది. ఇంక ఏముంది అక్కడ. కాకపోతే ఏంటంటే మీడియాకి కొంచెం అటువైపు ఏమైనా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏమన్నా నాకు సంబంధం లేదు, ఆయన అది ఎప్పుడు అమ్మేశానని చెప్పి ఆయన అంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అసలు నీ పాస్పోర్టు, నీ కారు, నీ స్టిక్కర్ అన్నీ ఆడే ఉండే, అసలు ఏం జరిగింది నువ్వు చెప్పు, నీకేం సంబంధం ఆ రేవు పార్టీతో, రేవు పార్టీలో ఉన్నావు ఆయన అడుగుతున్నారు. మొత్తానికి ఇది హేమ అటు పొలిటికల్లో, ఇటు సినిమా, ఇటు ఆ రేవు పార్టీ ఇవన్నీ మొత్తం కలిసి ఇది కావాల్సిన మరుపులు తిరుగుతూ ఉన్నాయి. మొత్తానికి బిర్యానీ వండుకునే కాడికి వచ్చేసింది వ్యవహారం అంతా. ఏమండి ఓం ప్రకాష్ గారు, అయ్యిందండి. ఏం చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీ అండి వండింది? చూస్తుంటే చికెన్ బిర్యానీ లానే ఉందండి. యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా ఏంటి వాళ్ళని బాగానే ఉందండి, బాగానే ఉందా? ఇది కాదు కదా, అంటే పులిహార కలుపుతారండి. కానీ ఆవిడ పులిహార కాకుండా ఈసారి ఈ బిర్యానీ కలిపారు. సూపర్, బాగా చెప్పారు, బాగా చెప్పారు. దమ్ము బిర్యానీ అంటే అంటే ఇప్పుడు ఎక్కువ మంది బిర్యానీలు తింటున్నారు కాబట్టి దమ్ బిర్యానీ కలిపినట్టున్నారు. అంటే కొద్దిగా అందులో మసాలా వేయొచ్చు కదా దమ్ బిర్యానీలో అయితే, అదే అదే పులిహారలో అయితే మనం మసాలా వేయలేము. ఓకే, అందుకనే వేస్తారు. బాగా చెప్పారు, బాగా చెప్పారు. కాదు సార్, ఈ వీడియో చూసినప్పుడు అంటే పర్టికులర్ గా అండి, నిజంగా ఆవిడ ఈ వీడియోని ఇవాళే చేసి ఉంటే ఏదో ఒక సందర్భంలో ముందు ఒక మాట చెప్పుండేవాళ్ళండి. ఏది నిన్న జరిగిన రేవ్ పార్టీలో నేను లేను అని చెప్పినా కానీ పోలీసులు రిలీజ్ చేశారు ఒక ఫోటోని అని చెప్పి కొందరు ప్రచారం చేస్తున్నారు, అది వాస్తవం కాదు అంటే ఏదో ఒక మాట చెప్పుండేవాళ్ళండి. అలా ఏం చెప్పకుండా డైరెక్ట్గా ఇగో దమ్ బిర్యానీ ఎలా ఉండాలో చూద్దాము అని చెప్పి వీడియో మొదలయ్యేసరికి అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇది ఎప్పుడో 2-3 రోజుల క్రితం ఆవిడ అప్లోడ్ చేద్దాం అని చెప్పి చేసుకున్న వీడియో ఇది, దాన్ని ఈ రోజు పోస్ట్ చేశారు అని అందరూ అంటున్నారండి. ఎందుకంటే కరెక్ట్ గా లాస్ట్ మంత్ అండి 26 తారీఖు ఏప్రిల్ 26. సరే ఓం గారు, ఇప్పుడు ఆమె రేవు పార్టీకి వెళ్తే ఏంది, వెళ్ళకపోతే ఏంది, ఇప్పుడు ఆమె పట్టుబడితే ఏంది, పట్టుబడకపోతే ఏంటి, అసలు నాకు అర్థం కాలేదు వరకు. అంటే ఏంటంటారు? అంటే యాక్చువల్ గానండి డ్రగ్స్ తీసుకోవడం అనేది నేరం అండి. డ్రగ్స్ తీసుకున్నట్లేదు, రేవు పార్టీకి వెళ్ళినట్లున్నారు. డ్రగ్స్ తీసుకుంటే వదిలిపెట్టేవాళ్ళు కాదనుకుంటా కదా పోలీసు వాళ్ళు. అంటే కాదండి, యాక్చువల్గా వాళ్ళు ఏం చేశారంటేనండి, అక్కడ డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళు లేకపోతే సరఫరా చేసిన వాళ్ళు 5గురిని అయితే అరెస్ట్ చేశారండి. మిగిలిన 100 మందివి కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వాళ్ళు పంపించేశారండి. వాళ్ళ డీటెయిల్స్ అంటే తీసుకుంటే ఆధార్ కార్డు ఇలాంటివి తీసుకుని ఉంటారు. అందులో మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే హేమ కూడా ఆ పార్టీలో ఉంది, ఆవిడ బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు, ఆవిడ పంపించేశారు. అందువల్ల ఇప్పుడు ఆవిడ మనకి ఫోన్లో అవైలబుల్గా ఉంది, ఇంటి దగ్గరే ఉన్నానని చెప్తుంది, హైదరాబాద్లో ఉన్నానని చెప్తున్నారు. కాబట్టి ఫోన్ ఆవిడ దగ్గర ఉంది, ఆవిడ పోలీస్ కస్టడీలో అయితే లేదు, ఇంతవరకు వాస్తవం అండి. కానీ నేను అసలు బెంగళూరే వెళ్ళలేదు, రేవ్ పార్టీలో పాల్గొలేదని ఆవిడ చెప్పిన దగ్గరే ప్రాబ్లం అంతా వస్తుందండి. నిజంగా వెళ్ళనప్పుడు డైరెక్ట్గా హైగా ప్రెస్ మీట్ పెట్టి ఫిలిం ఛాంబర్లో మన కోతవేడి దూరం పెట్టి నేను ఇగోండి 4 రోజులు పెట్టి నేను అసలు ఇక్కడే ఉన్నాను, వెళ్ళలేదు, అనవసరంగా నా మీద, ఎందుకంటే మనకు ఆవిడ సంగతి తెలిసిందే కదా, ఫైర్ బ్రాండ్. ఆవిడ ఎవరి మీద, ఆవిడ అనుకున్న మనుషుల మీద ఏగ వాళ్ళనివ్వదు. ఈ అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కానీ తీసి పడేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలదు. అంత నోరున్న ఆవిడ, అంత గట్స్ ఉన్న ఆవిడ, పొలిటికల్ సపోర్ట్ ఉన్న ఆవిడ, కాదు కదా, అంత సపోర్ట్ ఉన్న ఆవిడ ఏదో ఒక రకంగా ఒక వీడియో తర్వాత ఒక వీడియో రిలీజ్ చేయడం వెనకాలే దాల్మే కొంచెం కాలహాయ అనిపిస్తుందండి. అది సార్ ఏదో ఒకటి. మొత్తానికి అయితే మొత్తానికి పులిహార అయితే బాగాలేదని చెప్పాను, దమ్ బిర్యానీ అయితే కాస్త మసాలా బాగుంటుంది కాబట్టి, అందుకని హైదరాబాద్ కాబట్టి అందుట్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే కొంచెం స్పెషల్గా ఉండేది కాబట్టి అలా వండారంటారు. మొత్తానికి డ్రగ్స్ పంచాయతీ పోయి బిర్యానీ పంచాయతీకి వచ్చింది ప్రస్తుతానికి అడిదిరిగి. సరేనండి, మొత్తానికి బిర్యానీ టేస్ట్ చూడండి ఓం ప్రకాష్ గారు. రైట్ అండి, మంచిది.